Morning friends, welcome back to our channel Campus Student. So video ni like చేయండి and hype చేయండి. కంపల్సరీ hype చేస్తే ఆ వీడియో రీచ్ వస్తుంది, మనోళ్ళకి అందరికీ షేర్ అవుతుంది. సో ఇది టాపిక్ ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన. సో చాలా మంది చూసిర్రు. అయినా కూడా మొన్న ఏదైతే రెస్పాన్స్ షీట్లు కీలో అందరికీ రిలీజ్ అయినాయో, సో దాని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు. సో నేను మళ్ళీ చేస్తున్న వీడియో, సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఈ డాక్యుమెంట్స్ లేకపోతే రిజెక్ట్ అవుతారు, ఫస్ట్ పేజ్ మిస్ అవుతారు. ఓకేనా? సో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు అండ్ ఏ డాక్యుమెంట్స్ అడగరు, రెండు చెప్తా. ఒక కన్ఫ్యూజన్ అనేది పోతుంది మీకు. వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఒక 100% దాని మీద ఐడియా వస్తుంది, వాట్ ఈజ్ వాట్ అని. ఇక మళ్ళీ డౌట్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి మీ ఒక్కరికి కూడా డౌట్ రావద్దు. సో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎండ్ వరకు చూడండి. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది అండ్ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అండ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అండ్ ఏవేవి అవసరం లేదు. ఓకే, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడుది. చూసిన తర్వాతనే వీడియో మొత్తం చూసినాక కింద కామెంట్ చేయరు డౌట్ ఉంటాయి. మ్యాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంపల్సరీ ముందే ఉంది. సో సర్టిఫికేట్లు ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ నీట్గా క్లీన్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ఇది ఇట్లా లేకపోతే ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. ఫస్ట్ పేజ్ మిస్ అయితే క్యాంపస్ సీట్ మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే 90% ఆఫ్ ద క్యాంపస్ సీట్స్ విల్ బి ఫిల్డ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అనేది కష్టం. ఓకే, వచ్చిన సీట్ని ఎవరు కాదనుకోరు. ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ని ఎవరైనా కాదనుకుని వెళ్ళిపోతేనే అది సెకండ్ పేజ్లో కానీ థర్డ్ పేజ్లో కానీ ఫిల్ చేస్తారు. సో దొరకడు కష్టం అన్నట్టు. అందుకే ఫస్ట్ పేజ్లో పార్టిసిపేషన్ చేయరు. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పేజ్లోనే సీట్ వస్తుంది. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకోసమే మళ్ళీ సెకండ్ టైం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ల గురించి వీడియో చేస్తున్నా. సో డోంట్ స్కిప్, వాచ్ టిల్ ఎండ్ అండ్ మన వాళ్ళకి షేర్ చేయరు వీడియో. ఓకే, సో సిపి గేట్ 2025 వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుర్రి, మళ్ళీ డౌట్లు అడగకుర్రి. ఓకే, ఫస్ట్ ఏమేం డాక్యుమెంట్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది అని డీటెయిల్గా చెప్తా. ఒక్కొక్క డాక్యుమెంట్ అనేది చూడుర్రి. ఓకే, సో సిపి గేట్ 2025 అన్ని ఒరిజినల్సే. నా దగ్గర జిరాక్స్లు ఉన్నాయంటే జిరాక్స్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, రీఅప్లోడ్ చేయమంటారు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని. సో యూ నీడ్ టు రీఅప్లోడ్ ద డాక్యుమెంట్ అగైన్. అందుకే ఆ రీఅప్లోడ్ చేయమంటారు కాబట్టి ముందే ఆల్ ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి. ఒరిజినల్స్ అప్లోడ్ చేస్తేనే మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ అవుతుంది, అదర్వైజ్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2018 నుంచి 2025 దీన్ని ఎందుకు ఇట్లా రాసిన అంటే ఇది పాస్ట్ 7 ఇయర్స్. 2025 నుంచి వెనక్కి 7 సంవత్సరాలు పోతే 2018 వస్తుంది. ఓకేనా? సో 2018 నుంచి 2025 వరకు మనం ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రీవియస్ 7 ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రీవియస్ 7 ఇయర్స్ అంటే 2025 నుంచి వెనక్కి 2018. 2018 నుంచి 2025 వరకు నువ్వేం చేసినావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు 2022 నుంచి 2025 వరకు డిగ్రీ చేసినావు అనుకో, 2025లో నీ డిగ్రీ అయిపోయింది. ఓకేనా? అంతకుముందుకు 2020 నుంచి 2022 ఇంటర్ చేసి ఉంటావు అండ్ 2018 నుంచి 19 నుంచి 20 10th చేసి ఉంటావు. సో 2018 to 25 కరెక్ట్గా చదివిన వాళ్ళు ఏమవుతుంది, 9th నుంచి డిగ్రీ చదువుతారు. ఓకేనా? 9th నుంచి డిగ్రీ చదువుతారు. ఓకేనా? రెగ్యులర్గా చదివేటోళ్ళు 9th క్లాస్ 10th క్లాస్ 2 ఇయర్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్. సో మొత్తం 7 ఇయర్స్. సో పాస్ట్ 7 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఒక రెగ్యులర్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే పాస్ట్ 7 ఇయర్స్లో ఏం చేసినామంటే 9th to డిగ్రీ చేసిండు. సో ఆ పర్సన్కి 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్స్ సరిపోతాయి. ఓకేనా? ప్రీవియస్ ఇయర్స్లో ఏం చేసిండు లాస్ట్ 7 సంవత్సరాలలో అంటే 9th to డిగ్రీ చదువుకున్నాడు. సో చదువుకున్నాడు కాబట్టి దానికి సంబంధించిన బోనఫైడ్లో స్టడీ సర్టిఫికేట్లో ఉంటాయి. సో బోనఫైడ్లో స్టడీ సర్టిఫికేట్లో రెండు సేమే, బోనఫైడ్ ఉన్న స్టడీ సర్టిఫికేట్ ఉన్న 9th to డిగ్రీ సరిపోతుంది రెగ్యులర్ స్టూడెంట్కి. ఒకవేళ లాస్ట్ 7 ఇయర్స్లో 2018 to 25 లాస్ట్ 7 ఇయర్స్లో మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ ఉంది. ఓకేనా? 18 to 19 గ్యాప్, 19 to 20 గ్యాప్, 20 to 21 గ్యాప్, 21 to 22 గ్యాప్, 22 to 23 ఆర్ 23 to 24, 24 to 25 ఏదో ఒక ఈ 7 సంవత్సరాల్లో ఒక్క గ్యాప్ ఉన్న గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా? కంపల్సరీ ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది కావాలి. బిట్వీన్ స్టడీస్ అంటే మీకు
ఈ లాస్ట్ 7 సంవత్సరాలలో 2018 to 25 ఎక్కడ గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఆఫ్టర్ స్టడీస్ అంటే 2023లను 2022లను 2021లను 2024లను లాస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయి తర్వాత ఖాళీగా ఉంటే ఓకేనా, అప్పుడు కూడా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఆఫ్టర్ స్టడీ గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. బిట్వీన్ స్టడీస్ 10th కి ఇంటర్కి మధ్యలో గ్యాప్, ఇంటర్కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. సో అక్కడ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరము. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఓకేనా, ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. మీ సేవలో అప్లై చేసుకొని తీసుకోవాలి. మీ మండల్ మీ సేవకి వెళ్ళి కనుక్కోరి. ఓకేనా, నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా డిగ్రీ అండ్ పీజీ డిఫరెంట్ యూనివర్సిటీస్లో చదివితేనే మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. డిగ్రీ అండ్ పీజీ డిఫరెంట్ యూనివర్సిటీ ఏంటంటే ఇప్పుడు నా డిగ్రీ శాతవాహన యూనివర్సిటీలో చదివిన, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన. సో ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి వచ్చిన, సో నాకు మైగ్రేషన్ సర్టిఫికేట్ శాతవాహన యూనివర్సిటీలు ఇస్తారు. అది తీసుకొని ఇక్కడ పీజీ కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత అడుగుతారు, అప్పుడు అవసరం. ఓకేనా, సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అడ్మిషన్ అయిన తర్వాత అడుగుతారు, అప్పుడు అవసరం. ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కొన్ని యూనివర్సిటీలలో యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో అప్లై చేసుకొని తీసుకోవాలి. మా శాతవాహన యూనివర్సిటీలో మాకైతే ఆఫ్లైన్లో కాలేజ్ వాళ్ళే ఇస్తారు. ఓకే, సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఉన్న ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ నోట్ మ్యాండేటరీ డ్యూరింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడగదు, మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడగదు. ఈ 2 సర్టిఫికేట్స్ అవసరం లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, ఎన్సీసీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ కానీ, వీళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఏం అడగదు. ఫస్ట్ పేజ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్కి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయమని ఇప్పుడు అడగదు. ఫస్ట్ పేజ్లో అడగదు. వీళ్ళకు సెకండ్ పేజ్లో సెపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఆఫ్లైన్లో పిలుస్తారు. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ చేసుకొని సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ పేజ్లో మీకు సీట్ అలాట్మెంట్లు అవుతాయి. ఎన్సీసీ సీట్ కానీ, పిహెచ్సి సీట్ కానీ, క్యాప్ సీట్ కానీ ఇవి సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. సో మీకు సెకండ్ పేజ్లో కౌన్సిలింగ్ ఉంటుంది, సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, సెకండ్ పేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. కానీ మీరు ఫస్ట్ పేజ్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో నార్మల్ క్యాండిడేట్స్ లాగా ట్రై చేసుకోరి, సీట్ అలాట్మెంట్ అవుతుంది మీకు కూడా ఫస్ట్ పేజ్లో. ఒకవేళ మీరు ఫస్ట్ పేజ్లో అనుకున్న సీట్ వస్తే ఓకే, ఒకవేళ అనుకున్న సీట్ రాకపోతే సెకండ్ పేజ్లో మీ ఎన్సీసీనా లేదంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డా ఈ స్పెషల్ కేటగిరీ కోటాని యూజ్ చేసుకొని ఆ కౌన్సిలింగ్లో డేట్లు ఇస్తారు, అప్పుడు పోయి అటెండ్ అయ్యి సెకండ్ పేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ అవుతుంది అన్నట్టు. ఎన్సీసీ సీట్ కానీ, పిహెచ్సి సీట్ కానీ సెకండ్ పేజ్లో ఫిల్ చేస్తారు. ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ పేజ్కి మధ్యలో కౌన్సిలింగ్ ఉంటుంది, సెకండ్ పేజ్కి ముందే వీళ్ళని పిలుస్తారు. ఓకే, క్లియర్. ఈ డాక్యుమెంట్స్ ఫస్ట్ పేజ్లో అడగది అప్లోడ్ చేయమని. గ్యాప్ సర్టిఫికేట్ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్లో అడగది, మైగ్రేషన్ సర్టిఫికేట్ అడగది. సో నాట్ మ్యాండేటరీ డ్యూరింగ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఓకేనా, గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి, మైగ్రేషన్ సర్టిఫికేట్ మీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఇస్తారు, మీరు కనుక్కోరి. ఓకే, క్లియర్. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. అన్న ఏంది రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మనకు క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుంది కదా, క్యాస్ట్ ఇన్కమ్ ఎక్కడ తీసుకుంటాం ఇవి 2 మనం మీ సేవలు అప్లై చేసుకుంటాం. ఓకేనా, మీ సేవలు అప్లై చేసుకుంటాం. అట్లనే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా నివాస ధృవపత్రము. ఏంది తెలుగులో నివాస ధృవపత్రం. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ఓపెన్ 10th చేసినా, ఓపెన్ ఇంటర్ చేసినా, ఓపెన్ డిగ్రీ చేసినా ఓకేనా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ మండల ఆఫీస్లో తీసుకోర్రి. ఎందుకంటే మీకు బోనఫైడ్ ఉంటుంది. ఓపెన్ డిగ్రీ చేసిన స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, ఓపెన్ ఇంటర్ చేసిన, ఓపెన్ 10th చేసిన స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు, అయినా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఎందుకంటే అది ఓపెన్ స్టడీ కదా, డిస్టెన్స్ స్టడీ కదా, రెగ్యులర్గా మీరు కాలేజ్ కోరు కాబట్టి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీరు ఇది లొకాలిటీ ప్రూఫ్ అన్నట్టు. ఇది క్లియర్. ఓకేనా, సో వీటి గురించి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. మంచిగా చెప్పినాను నేను ఆల్రెడీ. మళ్ళీ చెప్తున్న గ్యాప్ సర్టిఫికేటు ప్రీవియస్ 7 ఇయర్స్లో 18 to 25 మెయిన్గా 18 to 25 సో లాస్ట్ 7 ఇయర్స్లో లాస్ట్ 7 ఇయర్స్లో మీకు గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. ఓకేనా, లాస్ట్ 7 ఇయర్స్ ఏం చేసినామని అడుగుతుంది. 18 to 25 గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది 1 year అయినా, 2 years అయినా, 3 years అయినా, 4 years అయినా, 5 years అయినా, 6 years అయినా, 7 years అయినా, ఎన్ని ఇయర్లు గ్యాప్ ఉన్నా 18 to 25 ఇప్పటి నుంచి వెనక్కి 7 సంవత్సరాలు ఏం చేసినామని అడుగుతుంది. అక్కడ ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ 18 to 19, 19 to 20, 20 to 21 అట్లనే 25 దాకా ప్రతి అకాడమిక్ ఇయర్లో ఏమేమి చేసినామని అడుగుతుంది. రెగ్యులర్గా చదివిన వాళ్ళు 9th to డిగ్రీ చదువు ఉంటారు వాళ్ళు. ఓకేనా, 9th to డిగ్రీ వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు చదివినా అని చెప్పేసి. ఇక గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకేనా, గ్యాప్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా ఒక 1 year గ్యాప్ ఉంటుంది, 2 years గ్యాప్ ఉంటుంది. ఆ 18 to 25లో 1 year 2 years గ్యాప్ ఉంటుంది. రిమైనింగ్ చదువుకుంటారు. చదువుకున్న అకాడమిక్ ఇయర్స్లో చదువుకున్నా అని చెప్పేసి ఆ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. చదువుకోని అకాడమిక్ ఇయర్స్లో 18 to 25 చదువుకోని అకాడమిక్ ఇయర్స్లో గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఒరిజినల్ టీసీ కంపల్సరీ, ఒరిజినల్ డిగ్రీ లాంగ్ మెమోస్ కంపల్సరీ. డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ కంపల్సరీ. కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ అంటారు, మరి కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది చూడాలి. తర్వాత కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి తీసుకుంటే మన సిపికెట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఆ టైం వరకు ఇక చూద్దాం. ఓకే, బట్
నార్మల్గా అయితే ఇది సెమిస్టర్ లాంగ్ మెమోస్ లేకున్నా ఆన్లైన్ ప్రింట్ ఉంటుంది కదా, ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని దాని మీద ప్రిన్సిపల్ సార్ సైన్, కాలేజ్ స్టాంపు 2 వేస్తే దాన్ని మెమో లెక్క కన్సిడర్ చేస్తారు. అట్లీస్ట్ అవన్నీ మీరు పెట్టుకోవాలి సెమిస్టర్ వైజ్ మెమోస్ లేకపోతే ఆన్లైన్ ప్రింట్లు తీసుకున్నా కానీ పనిచేస్తాయి. బట్ దాని మీద సైన్ ఉన్న స్టాంప్ వేయాలి కాలేజ్ ప్రిన్సిపల్ది. ఓకే, సో టీసీ అయిపోయింది, డిగ్రీ లాంగ్ మెమోస్ అయిపోయింది, ఆర్ సెమిస్టర్ వైజ్ మెమోస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది ఇంటర్మీడియట్. సో ఇంటర్ లాంగ్ మెమో కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఏంది 10th లాంగ్ మెమో కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఏంది క్యాస్ట్. 2018 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సరిపోతుంది, కానీ ఇక కొంచెం లేటెస్ట్ ఉంటే తీసుకుంటే బెటర్. ఓకేనా, మరీ 2018-19లో తీసుకున్న క్యాస్ట్ కాకుండా ఏముంది 100 రూపాయలు పెడితే కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు, 3 రోజులలో వస్తుంది, తీసుకోరు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ 2025 ఉండాలి, తీసుకోరు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే స్కాలర్షిప్లు రావు. కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, ఎందుకంటే పేరెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకేనా, పేరెంట్స్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం ఇది ఉండదు, ఇన్కమ్ సర్టిఫికేటే ఉండదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ ఓసీ వాళ్ళకి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. మీరు ఏం అప్లోడ్ చేయాలంటే ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఓకే, మీకు ఇన్కమ్ ఉండదు, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, ఓసీ వాళ్ళు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్నే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, లేదా మీరు ఓసీలు కాబట్టి. క్లియర్. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయమంటుంది స్పెషల్గా, మళ్ళీ స్పెషల్గా ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి అందరూ. ఓకే, నెక్స్ట్ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఎవరైతే 2018-20, ఈ 7 ఇయర్స్లో 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రెగ్యులర్గా చదివిన వాళ్ళు మీ ప్రీవియస్ 7 ఇయర్స్ 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. క్లియర్ అయిపోతుంది. ఓకేనా, మిగిలిన వాళ్ళని కూడా ఇవే అడుగుతుంది. 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఇవే అడుగుతుంది, అప్లోడ్ చేయాలి. గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అడగది. అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అడగది. అవి ఏం నాట్ మ్యాండేటరీ కాదు, అడ్మిషన్ తీసుకున్న తర్వాత అవసరం. గ్యాప్ సర్టిఫికేట్ ఏమో స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు అవసరం, మైగ్రేషన్ ఏమో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ తీసుకున్న టైంలో అవసరం. ఓకేనా, వాళ్ళ తర్వాత ఇచ్చిన నడుస్తుంది, ప్రజెంట్ ఏం పని లేదు. మైగ్రేషన్ సర్టిఫికేట్ డిగ్రీ ప్లస్ పీజీ ఒకటే యూనివర్సిటీలో చదివితే మైగ్రేషన్ అవసరం లేదు. డిగ్రీ ఒక యూనివర్సిటీలో, పీజీ ఇంకో యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటే మైగ్రేషన్ అవసరం. సో క్లారిటీగా చూసుకోండి బోర్డ్ని, నేనేమి ఇప్పుడు చేతులు పెట్టా. ఓకే, టీసీ ఒకటి, డిగ్రీ ఒకటి, నెక్స్ట్ ఇంటర్ మెమో, 10th మెమో, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్, గ్యాప్ ఉన్నోళ్ళు గ్యాప్ సర్టిఫికేట్, అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్, డిగ్రీ పీజీ డిఫరెంట్ యూనివర్సిటీలో చేస్తే సో నాట్ మ్యాండేటరీ డ్యూరింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ గ్యాప్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఆర్ ఓపెన్ డిగ్రీ ఏదో ఒకటి చేసిన వాళ్ళు. ఓకే, సో ఇది ఈ వీడియో చేసిన తర్వాత కూడా క్లారిటీగా అర్థం కాలేదంటే నేనేం చేయలేను, నేను చేసేది నేను చేసిన, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నేను చేసిన. స్టిల్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ప్లీజ్ కమెంట్ బిలో. నేను కంపల్సరీ రిప్లై ఇస్తా, ఆర్ ఎల్స్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో. ఇంకో వీడియో చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలి, మంచి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా వచ్చి క్యాంపస్లో చదవాలి. ఓకేనా, సో అది ఎవరెవరికైతే మనము గైడెన్స్ ఇస్తున్నామో వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోరి. మన డిగ్రీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు సిపికేట్ రాసిన వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోరు కావాలంటే. ఓకేనా, మంచిగా ఒక 480p క్వాలిటీ పెట్టుకొని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారంటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాల్సిందే మీరు. ఇది ఇందులో మీకు ఏ సర్టిఫికేట్ అవసరం ఉన్నవి కంపల్సరీ ఇవన్నీ అవసరమే. ఇక ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఇవన్నీ తీసి పెట్టుకోరు. ఓకే, ఇందులో ఏదైనా మిస్ అయితే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటా. అన్నీ యాడ్ చేస్తా. 99% ఏది మిస్ కాలేదు, మ్యాక్సిమం అన్నీ చెప్పేసిన. ఇక ఏం మిస్ కాలేదు, ఇవి ఉంటే సరిపోతుంది ఇక. అండ్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా, సెప్టెంబర్ 1st వీక్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సెప్టెంబర్ 1st వీక్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యే టైంకి మనకు టైం ఇస్తారు, 10 రోజులు ఈజీగా టైం ఇస్తారు. 10 రోజులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి టైం ఇస్తారు. ఆ లోపు అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఆగస్టు 31 రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ వచ్చినాక జస్ట్ ఒక 3-4 డేస్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 1st వీక్లో కంపల్సరీ. ఓకేనా, సో అది అన్నట్టు. సరే మరి వీడియోలో ఎంత అవుతుంది ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.